ఈ ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీ నాకు అప్పగించు. నేను ఈ ఆస్తిని వ్యాపారాల్ని విస్తరించుకుంటూ వెళ్తాను. నువ్వు హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ మంచి అమ్మలా సంతోషంగా గడిపేయచ్చు. బయట వ్యాపార వ్యవహారాలన్నీ నాకు అప్పగించు శిశిర. శివగామిని మీ అన్న పెళ్లి చేసుకున్నప్పుడు అర్జున్ కూడా ఇలాంటి మాటలే చెప్పుంటాడు కదా. శివగామి కూడా మీ అన్న మాటలు నమ్మి అర్జున్కి బాధ్యతలు అప్పగించి ఇంట్లోనే ఉండుంటుంది కదా. ఎందుకంటే దానికి బుద్ధి లేదు. ఆ తర్వాత మీ అన్న ఏం చేశాడో నీకు తెలుసు కదా రాజ్. నేను మా అక్కలాగా పిచ్చిదాన్ని కాదు, బుద్ధి లేనిదాన్ని అంతకన్నా కాదు. పిల్లలు పుడితే చూసుకోవడానికి పని వాళ్ళని పెడతాను. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని నేను చూసుకుంటాను. బిజినెస్ వ్యవహారాల కోసం బయటికి వెళితే పని వాళ్ళు చూసుకుంటారు. అంటే నీకసలు నా మీద నమ్మకం లేదా శిశిర? నమ్మకం అనే మాటే పరమ అబద్ధం రాజ్. ఎమోషనల్గా ఒకరిని ఏమార్చడానికి వాడే పదం అది. ఇక్కడ ఎవ్వరు ఎవరిని నమ్మరు. భార్య భర్తని నమ్మదు, భర్త భార్యని నమ్మడు. అందుకే మన అందరి మొబైల్స్కి కూడా లాక్స్ పెట్టుకునేది. దేవస్థానంలో పెట్టిన హుండీని కాపాడుకోవడానికి దేవుడు వస్తాడంటే జనం కూడా నమ్మరు. అందుకే ఆ హుండీకి తాళం వేస్తారు. డబ్బులా నమ్మకమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరైనా డబ్బు వైపే మొగ్గు చూపుతారు. నా కంపెనీ బాధ్యతల్ని నేను ఎవ్వరికి అప్పగించను. నేనే చూసుకుంటాను. అక్కడ నేనే బాస్ అండ్ నా నిర్ణయమే ఫైనల్. నా దగ్గర కావాలంటే నువ్వు పని చేయొచ్చు. బాధ్యతాయుతంగా నేను చెప్పిన పని నువ్వు చేయొచ్చు. నీకోసం డెఫినెట్లీ మంచి పోస్ట్ ఇస్తాను. మనిద్దరి పేరు మీద కావాలంటే జాయింట్ అకౌంట్ని చేపిస్తాను. ఏ వ్యవహారానికైనా ఇద్దరం సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందో ఇద్దరికి తెలుస్తుంది. కానీ ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు. నేను కావాలంటే నిన్ను దాటి ఫైనల్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం నేను ఒప్పుకోకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. రాజ్ నీకు ఇది ఓకే అనుకుంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇద్దరం కలిసి కంపెనీని ఎదిగేలా చేద్దాం, కలిసి సంపాదించుకుందాం. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకోవద్దు. భార్యాభర్తల మధ్య ఏ కండిషన్స్ రూల్స్ ఉండవు. ఎందుకంటే అవి నమ్మకాలు బాధ్యతల మీద నడిచేవి కాబట్టి. కానీ బిజినెస్ మాత్రం పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడుస్తుంది. సరే శిశిర, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలాగే చేద్దాం. నాకేమీ నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకోవాలనే ఆలోచన లేదు. నీకు టెన్షన్ లేకుండా ఉండాలనే నా ఆలోచన. నువ్వు ప్రశాంతంగా కూల్గా ఉండాలనేదే నా ఉద్దేశం. అంతే. నేను బిజినెస్ని ఎవరికైనా అప్పగిస్తేనే కదా నాకు టెన్షన్.